నమస్కారం భక్తులారా. ఈరోజు వీడియోలో అయ్యప్ప స్వామి పూజలో అత్యంత పవిత్రమైన హరివరాసనం మహిమ గురించి తెలుసుకుందాం. శబరిమల ఆలయంలో రాత్రి ఆలయం మూసే ముందు పాడే ఈ స్తోత్రం స్వామి అయ్యప్పకు జోలపాటగా భావించబడుతుంది. హరివరాసనం సాంప్రదాయం 1940 దశకాలలో మొదలైదని చెప్పుతారు. ఆ రోజుల్లో విఆర్ గోపాల్ మీనం అనే భక్తుడు శబరిమల సన్నిధానం దగ్గర నివసితూ ప్రతి రాత్రి ఈ స్తోత్రం పాడేవారు. అడవి ప్రాంతమైంది కాబట్టి భయం తెలియదని అంటారు. అది అతని భక్తి. మరణించిన రోజున ఈశ్వర నంబూద్రి ఆలయం మూసే సమయంలో హరివరాసనం స్తోత్రం చదివారు. ఆ రోజునుంచి ఈ సంప్రదాయం శాశ్వతమైంది. ఈ స్తోత్రం అయ్యప్ప స్వామికి రాత్రి నిద్రపాట కాబట్టి చదివిన తర్వాత నమస్కారం చెయ్యరు, శరణమయ్యప్ప కూడా చెప్పరు. హరివరాసనం, విశ్వమోహనం, హరిదీశ్వరం, ఆరాధ్యపాదుకం, అరివిమర్ధనం, నిత్యనర్తనం, హర్హర్తాజం, దేవమాశ్రయే. స్వామి శరణం అయ్యప్ప. ఈ స్తోత్రం వినడం మన హృదయానికి అపారమైన శాంతిని ఇస్తుంది. ఈ పవిత్ర జోలపాటను మీరు కూడా అనుభవించండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని భక్తి సమాచారానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. హరివరాసనం మహిమను ప్రతి భక్తుడి ఇంటికి చేరేలా చేయండి. మరో ఆధ్యాత్మిక వీడియోలో కలుద్దాం. స్వామి శరణం అయ్యప్ప.